ఒకప్పుడు రాయలసీమ 4 జిల్లాల్లో ఉన్న ఏకైక అందుల పాఠశాల ఇది. కడప జిల్లా కేంద్రమైన కడప నగరంలో శంకరాపురంలో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో దీన్ని నెలకొల్పారు. 1949లో ఏర్పాటైన ఈ పాఠశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో పేరుంది. వందలాది మంది అంధ విద్యార్థులు ఇక్కడ చదువుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు. ఇక్కడే చదివిన 2 విద్యార్థులు నేడు సీనియర్ టీచర్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అంధ విద్యార్థులకు ప్రత్యేకంగా కేవలం హై స్కూల్ స్థాయి వరకే విద్యను బోధించే స్కూళ్ళు ఉన్నాయి. 10th తర్వాత వారు మామూలు విద్యార్థుల్లాగే ఇంటర్ డిగ్రీ కాలేజీలో చేరి వారి పై చదువులు కొనసాగించాలి. ఇంటర్ డిగ్రీ స్థాయిలో బ్రెయిలీ లిపిలో అభ్యాసం ఉండదు. క్లాస్లో టీచర్ చెప్పే పాఠాలు విని అర్థం చేసుకుని తోటి విద్యార్థుల సాయంతో అధ్యాపకుడు చెప్పే పాఠాలను బ్రెయిలీలో రాసుకొని చదువుకుంటారు. కాస్త కష్టమైన వేరే మార్గం లేక చాలామంది బ్లైండ్ స్టూడెంట్స్ దీన్ని అలవాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే అందులోని వీరిని ఇంటికే పరిమితం చేయకుండా 4 అక్షరాలు చదువుకొని జీవితంలో నిలదొక్కుని పనిచేస్తున్నారు. మిగతా వాటితో పోటీ పడకపోయినా తమ జీవిత పోరాటంలో కాస్తైనా ఈ చదువు ఉపయోగపడుతుందన్న ఆశతో ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి 1 నుండి 10వ తరగతి అందుల పాఠశాల ఇది ఒకటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి, కడపలో ఒకటి ఉండింది. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కడపలో మాత్రం ఉంది. ఇక్కడ నేను 1976 నుండి 86 వరకు 10వ తరగతి చదివినాను. తర్వాత నా కాలేజ్ విద్య తిరుపతి అయిపోయింది. నేను 92లో ఉద్యోగంలోకి ప్రవేశించడం జరిగింది. రాయచోటి అప్పటి జూనియర్ కాలేజ్ అనుబంధమైనటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో. నేను ఈ స్కూల్కి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అయింది. గతంలో కూడా 9 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఇక్కడ 10వ తరగతి వరకు ఉంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి పోవాలంటే సాధారణ కాలేజీకి పోవాల్సి, కళాశాలకు పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఉపాధ్యాయులు ఉండరు. సాధారణ పిల్లలతో కలిసి ఉండాల్సి ఉంటుంది. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలలోనే కళాశాలను కూడా, జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వాన్ని గత 4-5 సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది. ఈ పాఠశాలలో పనిచేయడానికి ఉపాధ్యాయులకు అందులకు బోధించేటువంటి లిపిలో ప్రత్యేక శిక్షణ అవసరము. ఆ శిక్షణ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేదు. గతంలో హైదరాబాద్లో ఉండింది, ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు. మరి ఆ అందులకు బోధించడంలో ప్రత్యేక శిక్షణ, స్పెషల్ ట్రైనింగ్ అనే ఒకటి ఈ మన కడపలో ఏర్పాటు చేస్తే ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత స్పెషల్ బీఈడి కూడా ఇక్కడ చేసేయడానికి అందరికి అవకాశం ఉంటుంది. కడప శంకరాపురంలోని అంధుల పాఠశాల కేవలం విద్యా బోధనకే పరిమితం కాలేదు. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి విభిన్న ప్రతిభావంతులను ఇక్కడి ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సాధారణ విద్యార్థులకు బోధించినట్లు ఇక్కడ విద్యా బోధన చేస్తే బ్లైండ్ స్టూడెంట్స్కు బోధపడదు. ఇక్కడికి వచ్చే అంధ విద్యార్థుల్లో పూర్తిగా కళ్ళు కనిపించని వారితో పాటు పాక్షికంగా చూపు ఉన్నవారు కూడా వస్తుంటారు. వీరు చెబుతున్న మాట ఏమిటంటే, పాక్షికంగా చూపు ఉన్న తరువాత వయసు పెరిగే కొద్దీ వారి చూపు మందగించి వారు కూడా పూర్తి స్థాయిలో చూపును కోల్పోతుంటారట. అయితే ఇలాంటి వారి పట్ల ఇక్కడ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ విద్యను బోధించే టీచర్లలో కూడా అంధ ఉపాధ్యాయులు ఉండడం వల్ల వారికి ఏ విధంగా చెబితే వారికి అర్థమవుతుందో అదే రీతిలో వారికి విద్యను బోధిస్తున్నారు. అదేవిధంగా వాటర్ తరిగినా మళ్ళా నిదానంగా ఇది గ్లోబ్ సార్. విద్యార్థులకు అక్షాంశాలు, రేఖాంశాలు, గ్రిడ్ అనే పదాలను చూపించేదానికి వాడతాము. నార్మల్ వాళ్ళు చూసి గ్రహించగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. నేను మా బ్లైండ్ పిల్లల కోసం దీన్ని సపరేట్గా తయారు చేశాను. ఇక్కడ వాళ్ళు టాక్టైల్ విధానం ఉంటే వాళ్ళు గ్రహించగలుగుతారు.
కాబట్టి ఈ అక్షాంశాలు రేఖాంశాలు భూమి మీద ఏ విధంగా ఊహాజనితంగా ఉంటాయి అనేది వాళ్ళకు స్పష్ట రూపమైన అనుభూతి కలిగించేదానికి నేను ఈ విధమైన నిర్మాణాన్ని కలిగజేశాను. ఇక్కడ ఈ నిలువు గీతలో వచ్చి రేఖాంశాలను, అడ్డంగా వచ్చినట్టు అక్షాంశాలుగా చూస్తాను. ఈ లావుగా ఉండేది గ్రీన్విచ్ మీన్ రేఖాంశం అవుతుంది, ఇక్కడ లావుగా ఉండేది భూమధ్య రేఖ అవుతుంది. ఈ డిఫరెన్స్ను పిల్లలు టచ్ చేసి గ్రహించగలుగుతారు. ఈజీగా గ్రిడ్ అంటే ఏమిటి, అక్షాంశాలు ఏ విధంగా ఉంటాయి, రేఖాంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియజేసుకోవచ్చు. ఇక పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులను వివిధ రంగాల్లో రాణింపజేసేందుకు వారు చేస్తున్న కసరత్తు అంతా ఇంత కాదు. ఆటల పోటీలు, పాటల పోటీలకు, సైన్స్ ఫేర్లకు, చెస్ పోటీలకు తీసుకువెళ్తున్నారు. అంధ విద్యార్థులైన మిగిలిన వారితో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. ఉపాధ్యాయులే విద్యార్థులకు అవసరమైన వాటిని స్వంత ఖర్చులతో, కొంత దాతల సహకారంతో కొంత ఏర్పాటు చేస్తున్నారు. నా పేరు రేచల్. నేను ఈరోజు నేషనల్ సైన్స్ డే గురించి చెప్పబోతున్నాను. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఉపయోగాలను ప్రజలకు తెలియజేయడమే జాతీయ సైన్స్ యొక్క ముఖ్య జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 1976లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ దూరం కాలు నిన్నే ఉన్ని మన ఎగిరా అది మళ్ళీ అదే అట్లా రాకూడదు. వీడు ఉండవు. రెడ్డి నేను యాదంగా పెద్ద విపరీత పోకడలు పోతున్నారు. ఇల్లు కట్టడం ఖర్చు తగ్గించుకోవడానికి ఇంటి ఎత్తు తగ్గిస్తున్నారు. ఏతలు బిగించుకోవడానికి, కరెంటు ఖర్చు తగ్గించుకోవడానికి కిటికీలు మరియు గాలి కిటికీలను మూసేస్తున్నారు. ఇంటిలోకి ఫ్రెష్ గాలి రావడానికి కిటికీలు ఉంటాయి. ఇక్కడ 2 రంధ్రాలు వేసిన డబ్బా ఉంది. అందులో 2 కాగు బల్బులు పెట్టాను. కింది బల్బు కిటికీ మాదిరి, పై బల్బు గాలి కిటికీ మాదిరి ఉపయోగపడతాయి. ఇక్కడ 2 అగరబత్తీలు కాల్చి పెడుతున్నాను. కళ్ళు లేని వారి జీవితాల్లో పూర్తి స్థాయి వెలుగులు నింపలేకపోయినా ఆ ప్రయత్నంలో తమ శక్తి మేరకు వారికి సాయపడుతూ బాధ్యతగా పనిచేస్తున్నామని ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్తున్నారు. బ్లైండ్ స్టూడెంట్స్ను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఉన్న ఆనందానికి అవధులు లేదంటున్నారు ఇక్కడ టీచర్లు. ఈ పాఠశాల స్థాపించి 76 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు దీంట్లో పనిచేస్తూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిల్లోకి వెళ్ళారు. చాలా మంది బ్యాంక్ ఉద్యోగులుగా, మరి కొంతమంది ఇక్కడే చదివి ఇక్కడే టీచర్లుగా అయినారు. ఇక్కడ మా పాత విద్యార్థులు కడపలో ప్రతి బ్యాంకులోనూ ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. మేము ఉపాధ్యాయులము పిల్లలకు అనుగుణంగా వాళ్ళు టాక్టైల్ మెథడ్ అనేది వాళ్ళకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మేము TLM-ను, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను టాక్టైల్ విధానంలో రూపొందిస్తున్నాం. అంటే త్రిభుజాల నిర్మాణం కానివ్వండి, చతుర్భుజాలు కానివ్వండి, చతుర్భుజ ఆకారాలు కానివ్వండి, గ్లోబులు అక్షాంశాలు, రేఖాంశాలు అనేటివి పిల్లలు తడిమి చూసుకునే విధంగా మేము దారాలతో వాటిని నిర్మించాము. ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాఠశాలలో ప్రభుత్వం కల్పించే ప్రతి వసతి ఉంటుంది, ప్రతి ప్రభుత్వ సౌకర్యం ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఉంటాయి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా ప్రత్యేకంగా వేరే వాలంటీర్ ద్వారా చెప్పిస్తున్నాము. కాబట్టి చెస్లో పిల్లలు రాష్ట్ర స్థాయికి కూడా పోయారు. కాబట్టి ఇక్కడ అన్ని విధాలైన విద్యా కార్యక్రమాలతో పాటు సహ విద్యా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు వారి అంధ పిల్లలు ఎవరైనా సరే ఉంటే మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాము. శంకరాపురంలోని అంధుల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ విద్యలో ప్రవేశించడానికి అంధుల కోసం ప్రత్యేకంగా కాలేజీలు స్థానికంగా అందుబాటులో లేవు. ఈ కొరత తీరిస్తే అంధ విద్యార్థులు 10th తర్వాత చదువు మధ్యలో ఆపివేయకుండా ఉన్నత చదువులకు వెళ్ళే ఆస్కారం ఉంటుందని
టీచర్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని మేము విన్నవించుకోవడం ఏమిటంటే 10th తర్వాత చాలా మంది విద్యార్థులు నార్మల్ స్కూల్స్ లో చదివేదానికి వెనకబాటుతనం చూపిస్తున్నారు. కాబట్టి ఆ సమస్యను అధిగమించేదానికి మాకు +2ను ప్రభుత్వం వారు దయ ఉంచి మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా పిల్లలు 10th తర్వాత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కార్యక్రమం వచ్చేటట్టు వొకేషనల్ కోర్సులను కూడా అందించాలని ప్రభుత్వాన్ని మా పాఠశాల తరఫున వినియోగించుకుంటున్నాం. శంకరాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎబనేజర్ అనే ఉపాధ్యాయుడు అంధ విద్యార్థులకు అనువైన గ్లోబ్ను తయారు చేశారు. అక్షాంశాలు, రేఖాంశాలు వారు సులువుగా గుర్తించేలా గ్లోబ్ను తయారు చేసి వారికి ప్రపంచపటం ఎలా ఉంటుందో అర్థమయ్యేలా వివరించడమే కాదు, ఇక్కడి విద్యార్థుల ఉన్నతి కోసం విశేష కృషి చేస్తున్నారు. స్కూల్కు వచ్చే విద్యార్థులు మెట్లు ఎక్కి రావడం అంత సులువు కాదు. వారి కోసం ప్రత్యేకంగా ర్యాంపులు సొంత నిధులతో కట్టించారు. ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ, వారి పట్ల ఒక అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం ఇక్కడ మనకు కనిపిస్తుంది. టీచర్ స్టూడెంట్స్ రిలేషన్స్ ఉన్నత స్థాయిలో కొనసాగడం చూస్తే టీచర్గా వృత్తి ధర్మాన్ని పాటించడమే కాదు, సామాజికంగా తమకున్న బాధ్యతను కూడా ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్నారో ఇక్కడ ఉపాధ్యాయులను చూస్తే అర్థమవుతుంది. పేరు రమాదేవి, నేను అందుల పాఠశాల వైస్ చైర్మన్. ఈ స్కూల్ రాయలసీమలో ఎక్కడా లేదండి. మన రాయలసీమలో ఏకైక బ్లైండ్ స్కూల్ ఇది ఒకటే. ఇక్కడ వసతులన్నీ చాలా బాగున్నాయి. హాస్టల్ వసతి ఉంది. టీచర్స్ కూడా అంతా చాలా బాగుంది. టీచింగ్ కూడా చాలా బాగుంది. మాకు ఒక ఇంటర్ కాలేజీ కావాలని కోరుకుంటున్నాము. వొకేషనల్ కాలేజ్ అయితే ఇంకా బాగుంటది. ఇక్కడ టీచింగ్ బాగుంది అండి. ప్రతి ఒక్క టీచరు పిల్లల్ని సొంత పిల్లలుగా తీసుకుని బాగా చెప్తారు. టీచింగ్ మెథడ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా క్లాసులకు అటెండ్ అవుతారు, బాగా చెప్తారు. కంప్యూటర్ కూడా ఉంది. మరి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పెట్టినారు ఈ మధ్య. సంగీతం కూడా ఉంది. ఇక్కడ అయితే పిల్లలు చాలా బాగా ఉంది. తల్లిదండ్రులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ ని కూడా బయట గ్రౌండ్ లో అలో చేశారు వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవడానికి. అందుకు ఎక్కడే కానీ లేదు అసలు పేరెంట్స్ ని అలో చేయడము. ఇక్కడ పేరెంట్స్ ను బాగా జాగ్రత్తగా గౌరవంగా కూడా టీచర్స్ గౌరవంగా కూడా చూశారు, బాగా పిలిచారు. అందరి పిల్లల్ని ఇక్కడ బ్లైండ్ ఎక్కడున్నా కూడా ఈ స్కూల్లో చేర్చమని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇకపోతే మన ఎబనేజర్ సార్, పిఎస్ సార్ మన స్కూల్ కోసం చాలా కృషి చేసినారు. ర్యాంప్ వేయడం అయితేనేమి, పిల్లల్ని పెరడ్కి తీసుకోవడము, చెస్, వాళ్ళ క్యారమ్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళకు డ్రమ్స్, ఇంకా కొన్ని వాటర్ బాటిళ్లతో అట్లా కొత్త కొత్త గేమ్స్ అట్లాంటివన్నీ వాళ్ళకి చేపించారు. సైన్స్ ప్రోగ్రాంలు కూడా బాగా తీసుకెళ్తారు. రాష్ట్ర స్థాయికి కూడా పిల్లల్ని తీసుకెళ్లి చెస్ లో బాగా ఆడిపించినారు. ఆయన సొంత డబ్బులతో ర్యాంప్ అయితేనే పిల్లలకి ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా బాగా వాళ్ళని ట్రీట్ చేశారు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదని ఆయన బాగా సొంత బిడ్డల్లాగా బాగా చూసుకుంటారు. నా పేరు టి యుగంధర్. నేను NAVH BEd సెకండ్ ఇయర్ చదువుతున్నాను చెన్నైలో. నేను ఆంధ్ర నుండి చెన్నైకి వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు అంటే నాకు లాంగ్వేజ్ పరంగా అక్కడ కొంచెం సఫర్ అవుతున్నా. ఎందుకంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ వరకు తెలుగు మీడియంలో నేను చదువుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఫుడ్ పరంగా, హాస్టల్ పరంగా, కాలేజ్ స్టాఫ్, ఎవ్రీథింగ్ గుడ్. బట్ లాంగ్వేజ్ ఒకటి మన ఆంధ్రాకి NAVH కాలేజ్ లాంటి సంస్థ కాలేజ్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మన ఆంధ్రాకు కూడా వస్తే బాగుంటుందని, VA స్టూడెంట్స్కి హెల్ప్గా ఉంటుందని నేను కోరుకుంటున్నా. అంత ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సుజాత. నేను ఇక్కడే బ్లైండ్ స్కూల్లో కడపలో చదివాను. ఇప్పుడు నేను NIVH లో చెన్నైలో స్పెషల్ BEd చేస్తున్నాను. అక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం తమిళ్ ఉంటుంది. అయినా చదువుతున్నాము. ఇప్పుడు మనం ఇలాంటి బ్లైండ్ చిల్డ్రన్స్ కి ఇంకా స్పెషాలిటీ కావాలనేసని అవసరం ఉండేటి కావాలి. కొంచెం కష్టం అనేది ఉంటుంది కదా, వాటికి ప్రభుత్వం అనేది కొంచెం హెల్ప్ చేస్తే పిల్లలు అనేవాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలి అనే విధంగా నేనైతే అడుగుతున్నాను.
ఇంకా బాగా చదువుకొని బాగా మంచి స్థాయిలో బ్లైండ్స్ సమాజంలో ఇలా మంచిగా మెలగాలనేసని ప్రభుత్వం నుంచి కోరుతున్నాము. వాళ్ళు హెల్ప్ చేయాలా ఇంకా ఎక్కువ అనేసని. మాకైతే అక్కడ చెన్నైలో డెహ్రాయిడ్ అలాంటి చెన్నైలోనే అక్కడ ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది లాంగ్వేజ్. అందుకోసం ఇక్కడికి ఆంధ్రాకు రావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా బాగా ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు జి రేవతి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి NIVH చెన్నైలో స్పెషల్ బీఈడి చేస్తున్నాను. ఇక్కడ నుంచి మన ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళడం అనేది మనకి చాలా ఆర్థిక భారం అనమాట. యాక్చువల్లీ లేడీస్ వెళ్ళడం అనేది చాలా ప్రాబ్లం. ఎవరో ఒకరు ఎస్కాట్ రావడం, తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకొచ్చి వదలడం ప్రతిసారి అనేది చాలా ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ కూడా అక్కడ చాలా ప్రాబ్లం అన్నట్టు. ఇక్కడైతే తెలుగు చదువుకున్నాం, ఓకే, ఇంగ్లీష్ మేనేజ్ చేయగలం. బట్ అక్కడ ఏంటంటే అంత తమిళ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడైతే మన కడప స్కూల్లో జూనియర్ కాలేజ్, ట్రైనింగ్ సెంటర్, వొకేషనల్ ఇలా ఉన్నిందంటే స్కూలు, కాలేజ్ అన్ని ఇక్కడే అవ్వడం వలన పిల్లలు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. తీసుకురావడం కానీ, డెవలప్ అవ్వడం కానీ ఏదైనప్పటికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ మనం హాస్టల్ ఫీజు పే చేయాలి, TLMs కొనాలి. ఆర్థిక భారం అనేది తల్లిదండ్రుల మీద చాలా పడుతుంది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా వెళ్ళడం అనేది కొద్దిగా ప్రాబ్లం, లాంగ్ జర్నీ కాబట్టి. అదే మన స్టేట్ అయితే లాంగ్వేజ్ మనకు తెలుస్తుంది, ఎవరైనా హెల్ప్ అడిగైనా తీసుకొని మనమే ఇండివిజువల్ గా వచ్చేయచ్చు. నేను ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే మన కడపలోనే ఇక్కడే అలాగే 10th వరకు స్కూల్ ఉంది. ఇప్పుడు జూనియర్ కాలేజ్, వొకేషనల్ సెంటర్, అలాగే ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటే చాలా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను.